పోతున్నా. నమస్తే అనే ధన్యవాదాలు సార్. నేటి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, మొదటగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మాడభూషి సంపత్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి సంబంధించి ఆయన గురించి నాకన్నా బాగా తెలిసినటువంటి హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఆయన గురించి ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ద్రౌపది నవలకి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక నేపథ్యం, నేను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ద్రౌపది నవల ఒక పరిశోధన అనేటువంటి దాన్ని అంశంగా తీసుకుని ఎంఫిల్ పట్టా పొందాను. ఆ పట్టా పొందడానికి ముందు, అంటే నేను ఎంఏ చదువుతున్న రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువుతున్న రోజుల్లో ద్రౌపది నవలని నేను చదివాను. అయితే ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక పరిపక్వత లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆ కావ్యం కేవలం శృంగారభరితంగా మాత్రమే కనిపించింది. కానీ తరువాత నేను పరిశోధనలోకి అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఆ నవలలో ఉన్నటువంటి పాత్ర చిత్రణ కానీ, సన్నివేశ కల్పన కానీ, రసము కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలని కొని తెలుసుకున్నప్పుడు నిజంగా నాకు ద్రౌపది నవల మీద ఒక బలమైనటువంటి అభిమానం, చాలా గొప్ప అభిమానం కలిగింది. ఈ నవలకి సంబంధించి దీన్ని రాసినటువంటి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆయన అందరికీ సుపరిచితులే. సాధారణంగా సాహిత్య సృజన చేసే వాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో, వాళ్ళ సాహిత్య సృజనలో ఏదైతే చెబుతున్నారో దాన్ని తమ నిజ జీవితంలో అన్వయించేటువంటి ప్రయత్నం చేయరు. కొంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళు సంఘానికి తాము ఏ విధంగా సేవ చేయగలరో ఆ విధమైనటువంటి సేవ చేస్తారు, కానీ దాన్ని సాహిత్యంలోని అందించలేరు. అయితే అటు సాహిత్యంలో తాను అనుకున్న దాన్ని చెబుతూ దానిని తన జీవితంలో ఆచరిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలిచేటువంటి వాళ్ళు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తారు. అలా అరుదుగా కనిపించేటువంటి వాళ్ళలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఒకళ్ళు. ఒక పక్కన ప్రజా ఉద్యమాలు, మరొక వైపున హిందీ తెలుగు సాహిత్యాల వారధిగా, అంటే అటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు మాతృభాషగా కలిగి హిందీ సాహిత్యాన్ని సృజన చేసినటువంటి వాళ్ళని అటు ఉత్తర భారతదేశం ప్రజలకు పరిచయం చేయడం, అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ కవుల రచనల్ని మన తెలుగు వారికి అందించడం, ఈ విధంగా భాషాపరమైనటువంటి దూరం ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడంలో నిజంగా యార్లగడ్డ గారి కృషి అనన్య సామాన్యం. అది వేరొకరు చేయలేరు. దానికి కారణం మనందరికీ తెలిసిందే. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇటు తెలుగులో ఎంత నిష్ణాతులో హిందీలో కూడా అంతే నిష్ణాతులు కావడం వలన మనకి ఇటువంటి రచనలు, అటు హిందీ రచనలు మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మన వాళ్ళ గొప్పతనాన్ని అటు ఉత్తర భారతదేశ ప్రజలకి అందించగలుగుతున్నాం. అటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 1953 నవంబర్ 24వ తేదీన గుడివాడలో పుట్టారు. వారి తల్లిదండ్రులు రంగనాయకమ్మ, అంకినీడు గారు మెరకలపల్లంక వాళ్ళ స్వస్థలం. అక్కడి నుండి వలస వచ్చి గుడివాడ దగ్గర బేతవోలులో స్థిరపడ్డారు. వారు హిందీ భాషని
ప్రచారం చేయడంలో గాంధీ గారి ప్రేరణతో హిందీ భాషని ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. అదే సమయంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి అమ్మమ్మ ఒక ఉపాధ్యాయురాలుగా, వారి పెద్దమ్మ ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉండడం, ఇవన్నీ చిన్నతనం నుంచే ఆయన మీద బలమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి. తల్లిదండ్రులు తమ చుట్టూ ఉండేటువంటి పిల్లలకి విద్యను నేర్పించేటువంటి ప్రయత్నం చేశారే కానీ ట్యూషన్లు చెప్పి అది కేవలం డబ్బు కోసం అనేటువంటి తాపత్రయంతో చేసిన పని కాదు. దానివలన వాళ్ళ జీవిత కోసమని కొంత కష్టపడాల్సిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో పుట్టినటువంటి పెరిగినటువంటి ఆచార్యుల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నేడు భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మభూషణ్ని అందుకునే స్థాయికి పెరిగారు. చిన్న వయసు నుంచే, చిన్నతనం నుంచే తల్లిదండ్రులు హిందీ భాష ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండడం వలన ఆ ప్రభావం ఆయన మీద పడి ఎస్ఎస్ఎల్సి చదివే సమయానికే రాష్ట్ర భాషా ప్రవీణ పాస్ అయ్యి తన చదువుకి అవసరమయ్యేటువంటి డబ్బుల్ని హిందీ పరీక్షలు కట్టేటువంటి పిల్లలకి ట్యూషన్లు చెప్తూ తానే సమకూర్చుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. చిన్నతనం నుంచే ఒకవైపు విద్య, మరొక వైపు తన తోటి వాళ్ళ సమస్యల్ని కూడా పట్టించుకునేటువంటి ఒక ఉదారమైనటువంటి మనస్తత్వం మనకి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్లో కనిపిస్తుంది. తన క్లాస్మేట్ లైబ్రరీ టికెట్స్ ఇవ్వలేదని అతనికి టీసీ ఇవ్వడానికి పాఠశాల యాజమాన్యం అంగీకరించకపోతే ఆ టికెట్లని అతని తమ్ముడికి బదలాయించి, అదే స్కూల్లో చదువుతున్న అతని తమ్ముడికి బదలాయించి అతనికి టీసీ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇలాగా చిన్నతనం నుంచే ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఉన్నాయనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అయితే చాలా వరకు చాలా సందర్భాల్లో ఆయన తండ్రి గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారా అనేటువంటి భయంలో ఉండేవారు. ఎందుకంటే చదువు పట్ల ఉండేటువంటి శ్రద్ధ కన్నా తన చుట్టూ ఉండేటువంటి ప్రజల సమస్యల పట్ల ఎక్కువ దృష్టి కలిగి ఉండడం అనేది అతన్ని ఎంతవరకు చదవనిస్తుందో అనేటువంటి భయం ఆయనలో ఉన్నది. ఇదే విషయాన్ని అతని గురువైనటువంటి కొచ్చెర్లకోట సుబ్బారావు గారి దగ్గర చెప్పినప్పుడు ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని తన సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పుతూ పాఠాలను చెబుతూ అతనితో తిరిగి ఒప్పచెప్పించుకొని, అదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలుగులో రాసినటువంటి హిందీ సాహిత్య చరిత్రని అంకితం తీసుకున్న వారిలో ఒకరిగా ఆ సభా వేదిక మీద అంకితం తీసుకుంటున్నప్పుడు చెప్పినటువంటి మాట, ఏం చదువుతున్నాడో ఎలా చదువుతున్నాడో ఏమో నాకు తెలియదు కానీ నా సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పినప్పుడు అన్ని ఏకసంధాగ్రాహిలా నేర్చుకొని నేడు నాకే హిందీ సాహిత్య చరిత్రను అంకితం ఇచ్చేటువంటి గొప్ప శిష్యుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎదిగారు అని ఆయన చెప్పుకున్నారు. అతని ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా బేతవోలులోనే జరిగింది. తర్వాత (1972) ఆయన డిగ్రీలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో జై ఆంధ్ర ఉద్యమం మన ఆంధ్ర రాష్ట్రంలోని చాలా విస్తృతంగా ప్రారంభమైంది. దీనికి ఈ జై ఆంధ్ర ఉద్యమంలో ప్రధానంగా 2 వర్గాల వాళ్ళు కనిపిస్తారు. అందులో ఒకటి కాంగ్రెస్ సంబంధితమైనటువంటి వర్గము, 2 కాంగ్రెసేతరులైనటువంటి వర్గము. ఈ కాంగ్రెసేతరులైనటువంటి వర్గంలో శుంకర సత్యనారాయణ గారు, అలాగే వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళ ప్రభావం వలన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కాంగ్రెసేతరులైనటువంటి వర్గం తరఫున జయాంధ్ర ఉద్యమంలో పనిచేసి గుడివాడ
విద్యార్థి కమిటీకి, గుడివాడ పట్టణ విద్యార్థి కమిటీకి అధ్యక్షుడిగా తన వంతు పాత్రను పోషిస్తూ జయాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కొన్ని సభల్లో ఆయన మాట్లాడేటువంటి తీరు, తనకు నచ్చినటువంటి, తనని ప్రభావితం చేసినటువంటి నాయకులైనటువంటి శంకర సత్యనారాయణ లాంటి వాళ్ళ ప్రభావం అతని మీద పడి వారిని అనుకరిస్తూ ఉపన్యసించడాన్ని నేర్చుకొని అనర్గళంగా హేమాహేమీల మధ్యన ఆయన ప్రసంగించినటువంటి విధానాన్ని చూసి కొన్ని సమావేశాల్లో అత్యవసరమై బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు శంకర్ లాంటి వాళ్ళు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి స్వయంగా ఆ సభని అప్పచెప్పి, నువ్వు ఇక్కడ ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేయి, ఈ ప్రసంగాన్ని, ఈ సభని ఇక్కడ సజావుగా సాగేలా చూసుకో, మేము వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉపన్యసిస్తామని సభను ఆయనకు అప్పచెప్పి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక అలాంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆచార్య పి ఆదేశ్వరరావు గారి శిష్యరికం చేసి అక్కడి నుంచి సాహిత్యం పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని పెంచుకుంటూ పరిశోధన వైపుకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నందిగామ కాకాని వెంకటరత్నం కాలేజీలో లెక్చరర్గా చేరి ఒకవైపున అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరొక వైపు కృష్ణా జిల్లా జనతా పార్టీ యువజన విభాగ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అక్కడి నుంచి 1980లో లయోలా కళాశాలలో హిందీ శాఖాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ శాఖలో లెక్చరర్గా, అక్కడే ప్రొఫెసర్గా పనిచేసి ప్రస్తుతం పదవి విరమణ పొందారు. ఆచార్యునిగా పనిచేస్తున్న కాలంలోనే అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనుభవం ఆయన్ని జాతీయ రాజకీయాల వైపు నడిపించింది. ఆయనకున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన, రాజకీయాల పట్ల ఆయనకున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆయన్ని ఒక మంచి నాయకునిగా అందరి ముందు నిలబెట్టింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున 1996 నుంచి 2002 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తన పరిధిలో తాను చేయగలిగినంత, తన శక్తినంతటిని వెచ్చించి ఆయన సేవలందించారు. ఆర్థికంగా తనకి కేటాయించిన నిధుల్ని వీలైనంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలకి అందించడంతో పాటు అటు రాజ్యసభలో కాశ్మీర్లో మన కోసం కష్టపడుతున్నటువంటి దేశ సైనికుల కుటుంబాలని, ఢిల్లీలో ఉండేటువంటి అల్లరి మోకలు ఏడిపిస్తున్న అంశాన్ని కానీ, అలాగే హిందూ వివాహ చట్టం 1955 అంశాన్ని కానీ, అలాగే మన విశాఖలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం దాని తలుక మూలధన స్థిరత్వం ఎంత ఉన్నది అన్న దాని మీద, అలాగే విశాఖపట్నానికి హైకోర్టు రావాలని, రైతులకి పంట బీమా అందించాలని, మన ఆంధ్ర రాష్ట్ర పత్తి రైతుల తరపున, అలాగే మామిడి రైతుల తరపున రాజ్యసభలో తన గళాన్ని వినిపించారు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఇక వారి రచనల గురించి పరిశీలిస్తే ప్రధానంగా 3 భాగాలుగా ఆయన తన రచనల్ని మనం చూడవచ్చు. అవి 1 తెలుగు రచనలు, 2 అనువాద రచనలు, 3 హిందీ రచనలు. వీటిలో తెలుగు రచనల్లో ఆయన చేసినటువంటి మొట్టమొదటి రచన జాతినేత జయప్రకాష్. కాంగ్రెసేతర ఉద్యమాలలో ప్రభావితుడై ఉన్నందువలన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ మీద
సహజంగానే ఆయనకి కలిగినటువంటి అభిమానం ఆయన జీవిత చరిత్రను రాసేలా ప్రేరేపించింది. ఆ విధంగా మొట్టమొదటి రచన జాతినేత జయప్రకాష్ అనేటువంటి ఆయన జీవిత చరిత్రను రాశారు. రెండవది సప్తస్వరాలు. హిందీలో ప్రసిద్ధమైనటువంటి కవులు, అదే విధంగా తెలుగువారయ్యుండి హిందీలో రచనలు చేసినటువంటి ఆలూరి బైరాగి కానీ, ఆచార్య జి సుందర్ రెడ్డి కానీ, ఆచార్య పి ఆదేశ్వరరావు, ఇలాంటి వాళ్ళ గురించి కూడా చెబుతూ మొత్తం 7 కవులను గురించి ప్రస్తావిస్తూ సప్తస్వరాలు అనేటువంటి రచన చేశారు. ఇక తరువాతిది 21వ శతాబ్దంలోకి అని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వివిధ పత్రికల్లోని ఆయన పంపగా ప్రచురించినటువంటి వ్యాసాలని ఒక సంకలనంగా తీసుకుని వచ్చారు. ఇందులో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ప్రభుత్వంలో ఉన్నది తన మిత్రుడైనా, ప్రభుత్వంలో ఉన్నది తన శత్రువైనా, ఒకే విధంగా ప్రజాపక్షంగా పోరాటం చేయడమే తన ఉద్దేశంగా భావిస్తూ చేసినటువంటి పోరాటం, ఆయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా 21వ శతాబ్దంలోకి అనేటువంటి రచనలో మనకు కనిపిస్తాయి. ఎన్టీఆర్ పాలనలో ఒక ఏడాది, ఏదో చేస్తారని అధికారం ఇస్తే అని ఎన్టీఆర్ గారు పరిపాలనలో ఉన్నప్పటి విషయాలను గురించి, అలాగే విజయవాడ ఎల్ఐసి దుస్థితి గురించి, చల్లపల్లి చక్కెర కర్మాగారం గురించి, ఇలాగా అనేకమైనటువంటి ప్రజా సమస్యల పట్ల ఆయన వ్యాస సంకలనం కొనసాగింది. ఇక ఆ తర్వాత అసాధారణ నేత అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి పేరుతో వాజ్పేయి గారి జీవిత చరిత్రను తెలుగులో రాశారు. ఆయన సిద్ధాంత గ్రంథమైనటువంటి ఆలూరి బైరాగి గజానన్ ముక్తి బోధుల కవిత్వం తులనాత్మక పరిశీలన అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించారు. అలాగే తెలుగులో ఆధునిక తెలుగు కవిత, ఈ ఆధునిక తెలుగు కవిత పేరుతో ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, వీటన్నింటి గురించి ప్రస్తావిస్తూ ఆధునిక తెలుగు కవిత్వం రాశారు. అలాగే 22 సంవత్సరాల పాటు అవిరళమైనటువంటి కృషి చేసి హిందీ సాహిత్య చరిత్రని తెలుగులో రాశారు. తెలుగులో తమిళ చరిత్ర, కన్నడ చరిత్ర, ఇలాగా అనేక భాషల చరిత్రలు ఉన్నప్పటికీ హిందీ సాహిత్య చరిత్ర లేకపోవడాన్ని గమనించి ఆయన తన కృషిని, తను చదువుకున్నప్పటి నుంచి హిందీ సాహిత్య చరిత్రని మొత్తానంతటినీ కూడా ఆకలింపు చేసుకున్న విధానాన్ని బట్టి తెలుగులో హిందీ సాహిత్య చరిత్రను రాశారు. దాన్ని తన గురువులైనటువంటి కొచ్చెర్లకోట సుబ్బారావు, బండ్లమూడి ఆంజనేయులు గారు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులైనటువంటి పి ఆదేశ్వరరావు గారికి, వాళ్ళ ముగ్గురికి దీన్ని అంకితం ఇచ్చారు. అలాగే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జీవిత చరిత్రని, మన గవర్నర్ నారాయణ దత్ తివారీ అనేటువంటి పేరుతో తివారీ గారి జీవిత చరిత్రని, పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్రని, అట్టడుగు నుండి అగ్రస్థానం వరకు అనేటువంటి పేరుతో సుశీల్ కుమార్ షిండే గారి జీవిత చరిత్రని, అలాగే ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రని తెలుగులో రాశారు. వీటితో పాటుగా ద్రౌపది నవల, సత్యభామ నవల, పాకిస్తాన్లో 10 రోజులు అనేటువంటి యాత్రా సంబంధమైనటువంటి రచన తెలుగుకు సంబంధించినటువంటి రచనలుగా మనకి కనిపిస్తాయి. ఇక అనువాదంలో తమస్ నవల, ఇది గోవింద్ నిహలాని రాసినటువంటి తమస్ నవల డాక్టర్ భీష్మ సహాని ఒక సీరియల్గా తీసి దాన్ని ప్రసారం చేద్దాం అనుకున్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ ఆటంకాలు, ఆ అల్లర్లు ఆ సీరియల్ని ప్రదర్శితం కానివ్వకుండా అడ్డుపడ్డాయి. దీన్ని గమనించి
కేవలం 22 రోజుల్లోనే ఆ తమస్ నవలని హిందీలో నుంచి తెలుగులోనికి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అనువాదం చేశారు. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం మత ఘర్షణల వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సామాన్య ప్రజానీకం ఎంతటి అవస్థలకు గురవుతున్నారు అన్నది చెప్పడం దీనిలో ప్రధానమైన ఉద్దేశం. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది చాలా మాటలు అన్నప్పటికీ కూడా ఈ విషయం ఈ అనవసరమైనటువంటి మత విద్వేషాల వలన ప్రజలలో కలుగుతున్నటువంటి కష్టాలని ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ నవలను రాయడం జరిగింది. ఇక తరువాత వేదనాభరితం అబలా జీవితం, సునీత బుద్ధిరాజా అనేటువంటి ఆమె టీస్ కా సఫర్ అనే రాసినటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇందులో ప్రసిద్ధమైనటువంటి స్త్రీలు వివిధ రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి స్త్రీలు, చరణ్ రాణి ఒక సరోద్ వాయిద్యాన్ని వాయించేటువంటి ఒక స్త్రీ, అలాగే సోమాల్ మాన్ సింగ్ నృత్యానికి సంబంధించి, అలాగే శోభా డే, గీతాంజలి అనేటువంటి ఒక టీవీ రిపోర్టర్, అదేవిధంగా గిరిజా వ్యాస్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గిరిజా వ్యాస్, ఇలాగా అనేకమైనటువంటి రంగాలలో పనిచేస్తున్నటువంటి స్త్రీలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎంతో కష్టాన్ని అనుభవించినప్పటికీ కూడా దాన్ని ఆ బాధనంతటిని పట్టించుకోకుండా ప్రజా సమస్యల పట్ల, ప్రజా సంక్షేమాల పట్ల తమ దృష్టిని ఏ విధంగా మరల్చి గొప్ప వ్యక్తులుగా ఎదిగారు అన్నదాన్ని ఈ వేదనాభరితం అబలా జీవితం అనేటువంటి రచనలో ఆచార్య వైఎల్పి తెలియజేశారు. ఇక తరువాతది యయాతి, విష్ణు సఖారాం ఖండేకర్ మరాఠీలో రాసినటువంటి ఈ నవలని తెలుగులోకి అనువాదం చేసేటువంటి పనిని కేంద్ర సాహిత్య అకాడమీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి అప్పచెప్పింది. ఇందులో ఉన్నటువంటి స్వీయ వ్యక్తీకరణ అనేటువంటి ఒక విధానం, తన గురించి తాను చెప్పుకునేటువంటి పద్ధతి, ఇది నచ్చి దీనిని ఆధారంగా చేసుకునే తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ద్రౌపది నవల్లో ఈ విధానంతో రచన చేయడం జరిగింది. ఈ రచనకి ఆచార్య వైఎల్పి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దీని తర్వాత అద్వానీ జైలు డైరీ పేరుతో, ఆయన అద్వానీ గారు ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అనేటువంటి పేరుతో రాసినటువంటి ఆయన జైలు జీవితంలో గడిపిన విశేషాలన్నింటినీ అద్వానీ జైలు డైరీ పేరుతోని తెలుగులోనికి అనువాదం చేశారు. తర్వాత మధు లిమయే రాజకీయ ప్రసంగాల్ని వర్తమాన రాజకీయ దుస్థితి పేరుతో అనువాదం చేశారు. అలాగే హిందీలో ఆర్యపూడి రమేష్ రాసిన నదీ కా షోర్ నవలని తెలుగులో కెరటాలు పేరుతో అనువాదం చేశారు. అలాగే హరివంశరాయ్ బచ్చన్ ఆత్మకథని, డాక్టర్ కరణ్ సింగ్ ఆత్మకథని తెలుగులోనికి అనువాదం చేశారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు లోక్సభలో చేసినటువంటి ప్రసంగాలన్నింటినీ ప్రజల ఎదురుతెన్నులు, పాలకుల తీరుతెన్నులు అనేటువంటి పేరుతో అనువాదం చేశారు. ఇక కుల్దీప్ నయ్యర్ అనేటువంటి ప్రముఖ పాత్రికేయుడు రాసినటువంటి పత్రికా వ్యాసాలని కథనాల వెనుక కథలు అనేటువంటి పేరుతో అనువాదం చేశారు. ఈ రచన భారతదేశ చరిత్రని మరొక పార్శ్వంలో చూపిస్తుంది. మనకి మన స్వాతంత్రోద్యమ పోరాటం కానివ్వండి, భారతదేశంతో పాకిస్తాన్ విడిపోయినప్పటి పరిస్థితులు కానివ్వండి, మహమ్మద్ అలీ జిన్నా ఏం కోరుకున్నాడు, చివరికి ఏం జరిగిందని కానివ్వండి, రాడ్ క్లిఫ్ పాకిస్తాన్కి మనకి విభజన రేఖను
గీయడంలో చేసినటువంటి తప్పిదాలు కానివ్వండి, తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం గురించి కానివ్వండి, ఇలాగా అనేకమైనటువంటి అంశాల పట్ల ఒక విభిన్నమైనటువంటి పార్శ్వం, అంటే రెండవ వైపు నుంచి చూడడం చరిత్రని, దానికి చక్కని ఉదాహరణగా ఈ కథనాల వెనుక కథలు మనకు కనిపిస్తుంది. ఇక ముక్తక సంగ్రహ పేరుతో డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు రాసినటువంటి రచనల్ని అనువాదం చేశారు హిందీలోకి. ఇక ఆయన హిందీ రచనల్లో తెలుగుకే ఆధునిక కవి బైరాగి అనే రచన, అలాగే వైచారిక్ క్రాంతికే అగ్రదూత్ త్రిపురనేని రామస్వామి చౌదరి, కవిరాజ్ త్రిపురనేని రామస్వామి చౌదరి అనే పేరుతో తెలుగులో హేతువాదానికి ఆద్యుడైనటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గొప్పతనాన్ని అటు ఉత్తర భారతదేశ ప్రజలకు పరిచయం చేసేటువంటి ప్రయత్నంగా ఈ రచన మనకు కనిపిస్తుంది. ఇక తరువాతిది త్రిపురనేనికే దో పౌరాణిక్ నాటక్. త్రిపురనేని వారి నాటకాల్లో ఖూని, శంభూక వధ రెండు నాటకాలు, ఆ రెండు నాటకాలని హిందీలోకి అనువాదం చేశారు. అలాగే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరుతో సి నారాయణ రెడ్డి గారిని ఉత్తర భారతదేశ ప్రజలకి పరిచయం చేశారు. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది అని ఒక చోట మాటల సందర్భంలో వైఎల్పి గారిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఇది. జ్ఞానపీఠ్ అవార్డు డాక్టర్ సి నారాయణ రెడ్డిని వరించింది అని అన్నప్పుడు ఉత్తర భారతదేశ ప్రజల్లో చాలా మంది అసలు ఎవరు ఈ సి నారాయణ రెడ్డి, ఈయన చేసిన రచనలు ఏంటి, ఆయనకి జ్ఞానపీఠ అవార్డు పురస్కారం పొందే అంత గొప్ప రచనలు ఆయన ఏం చేశారు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. కనుక మన గొప్పతనం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి నారాయణ రెడ్డి పేరుతోనే ఆయన రచన చేశారు. అలాగే హిందీ కవితకు ఆంధ్రోంకి దెన్, హిందీ కవిత్వానికి మన ఆంధ్రులు చేసినటువంటి సేవని గురించి ఈ రచనలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇవి కాకుండా 100కు పైగా పరిశోధనా వ్యాసాలు అటు విజయవాడ, విశాఖపట్నం, ఆల్ ఇండియా రేడియోల్లో హిందీ భాషలో 75కు పైగా రేడియో ఉపన్యాసాలు చేసినటువంటి గొప్ప సాహితీకారుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఇక ఆయన సాహిత్య ప్రస్థానంలో గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి మరొక విషయం తెలుగు భాషా సంస్కృతి చైతన్య యాత్ర. తెలుగుకి ప్రాచీన హోదా రావడంలో తన వంతు పాత్రను పోషించినటువంటి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారి శత జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని అటు మచిలీపట్నం నుండి నెల్లూరు వరకు 4 రోజుల పాటు మొట్టమొదటి తెలుగు భాషా సంస్కృతి చైతన్య యాత్రను చేశారు. తరువాత నార్ల వెంకటేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని నార్ల వారి జన్మస్థలమైన కౌతరం నుంచి శ్రీకాకుళం జిల్లా కథానిలయం వరకు మరొక తెలుగు భాషా సంస్కృతి చైతన్య యాత్రని నిర్వహించారు. ఈ 4 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఎందరో మహానుభావులు, పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిలాషులు ఎంతో మంది పాల్గొన్నారు. చాలా మంది విశిష్ట అతిథులుగా వచ్చి తమ మద్దతును తెలియజేశారు. వీటన్నింటినీ గుదిగుచ్చి డాక్టర్ వెన్నా వల్లభరావు గారు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు తెలుగు భాషా సంస్కృతి చైతన్య యాత్రల పేరుతో ఒక పుస్తక రూపంలో కూడా వీటిని తీసుకొచ్చారు. ఇది యార్లగడ్డ వారి సాహిత్య సంబంధమైనటువంటి కృషి. ఇక అవార్డుల విషయానికి వస్తే ఆయన రాసినటువంటి తెలుగుకే ఆధునిక కవి బైరాగి రచనకి విద్యా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారిచే జాతీయ అవార్డు, అలాగే వైచారిక్ క్రాంతికే అగ్రదూత్ కవిరాజ్ త్రిపురనేని రామస్వామి చౌదరి రచనకి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వాళ్ళ జాతీయ అవార్డు, అలాగే యూజీసీ న్యూఢిల్లీ వారి కెరీర్ అవార్డు,
తమస్ నవలకి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాదం అవార్డు, యయాతి నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు తానా వారి తానా అవార్డు, భారత ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డు, ఏబిఆర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అవార్డు, కాన్పూర్ హిందీ ప్రచారిణి సమితి వాళ్ళ కీర్తి భారతి అవార్డు, అలాగే ద్రౌపది నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, హరివంశరాయ్ బచ్చన్ ఆత్మకథ అనువాదానికి గీతా గోయంకా పురస్కారము, హిందీ భాషకి విశిష్టమైన సేవ చేసినందుకు విశిష్ట హిందీ సేవీ సమ్మాన్ అనే అవార్డు, అలాగే కేంద్రీయ హిందీ సంస్థాన్ భారత ప్రభుత్వం వారిచే గంగా శరణ్ సింహ్ అవార్డు, అలాగే చివరగా పద్మభూషణ్ అవార్డు ఆచార్య యాదగిరి లక్ష్మీప్రసాద్ గారికి 2016లో లభించింది. ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి జీవితము రచనలకి సంబంధించినటువంటి స్థూలమైన పరిచయం. ఇక యార్లగడ్డ వారి ద్రౌపది నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన రచన, దాని గురించి కొద్దిపాటి పరిచయం నేను చేసే ప్రయత్నం చేస్తాను. నేను నా ప్రసంగం ప్రారంభించే మొదట్లోనే చెప్పా, ఈ రచనని ఒక సామాన్యమైనటువంటి పాఠకుడిగా చదివినప్పుడు అది కేవలం ఒక శృంగార రచన లాగానే మన కంటికి కనిపిస్తుంది. కానీ ఒక సాహిత్య విద్యార్థిగా దాన్ని చదువుకున్నప్పుడు, దాన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో చూసినప్పుడు దానిలో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలుస్తుంది. సాధారణంగా ఇతిహాసంలో ఉన్నటువంటి పాత్రలన్నిటికీ సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది. వాటికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలో ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తూ పాత్ర చిత్రణ ఉంటుంది. కానీ ద్రౌపది అని ప్రత్యేకించి ద్రౌపదిని గురించే ప్రధానంగా ఇతివృత్తం నడపాల్సి వచ్చినప్పుడు, అది ఒక నవలగా రచన చేయవలసి వచ్చినప్పుడు చాలా మార్పులు చేయవలసి ఉంటుంది. దానికి ఎంతో మేధోమథనం చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ద్రౌపది నవలకి సంబంధించి ముందు మాటలోని రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు స్వయంగా చెప్పుకున్నారు, ఇతిహాసాల్లో కనిపిస్తున్నటువంటి పాత్రలన్నింటినీ మనం దూరం చేసుకుంటున్నాం, వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తున్నాం, వాళ్ళని దేవుళ్ళుగా భావించి మన నుంచి దూరం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎలా దేవుళ్ళుగా మారారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? వాళ్ళు మనలాగా మానవులే. మనం మన చరిత్ర గురించి కానీ వివిధ ప్రదేశాల గురించి కానీ పరిశీలించినప్పుడు ఇక్కడ రాముడు వచ్చాడు, ఇక్కడ సీత ఉన్నది, ఇక్కడ పాండవులు తిరిగారు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు మనలాగా మామూలు సాధారణమైనటువంటి మానవులే కదా. మరి అలాగా అనుకున్నప్పుడు ద్రౌపది అనేటువంటి ఒక స్త్రీ తన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల్లో ఏ విధమైనటువంటి మానసిక సంఘర్షణకి లోనయ్యింది, ఏ విధమైనటువంటి ఆలోచనల్లోని కూరుకుపోయింది. ఒక సామాన్యమైన స్త్రీగా ద్రౌపది గనుక ఉంటే ఆమె తాలూకా వ్యక్తం, ఆమె తాలూకా మానసిక వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుందన్నది నేను ఈ నవల ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆ రచన ముందు మాటలో చెప్పుకున్నారు. అదే విధంగా ద్రౌపది ముందు 2 జన్మల్లో కూడా ఆమె మొదటి జన్మలో మౌద్గల్య మహర్షి భార్య, ఆమె పేరు ఇంద్రసేన. ఆ మౌద్గల్య మహర్షికి కుష్ఠరోగం అయినా సరే ఇంద్రసేన తన భర్తని చాలా గొప్పగా చూసుకుంటుంది. అతను తిన్నటువంటి ఆకులో ఈమె భోజనం చేస్తూ ఉంటుంది. ఒకరోజు మౌద్గల్య మహర్షి భోజనం చేస్తున్నప్పుడు అతని బొటన వేలు ఊడిపోయి తాను తింటున్నటువంటి ఆకులో పడిపోయింది.
కుష్ఠరోగం కనుక స్పర్శ తెలియదు కనుక అతను తన భోజనాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రసేన తన భర్త తిన్నటువంటి ఆకులో భోజనం చేస్తూ కనిపించినటువంటి తన భర్త చేతి వేలిని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ భోజనం చేస్తూ ఉంటుంది. ఇది గమనించినటువంటి ఆ మౌద్గల్య మహర్షి తన భార్యని పిలిచి ఒక వరం కోరుకోమంటే ఆమె నన్ను వివిధ రూపాల్లో సుఖపెట్టమని అడుగుతుంది. అప్పుడు 5 రూపాల్లో తన తపోశక్తిని అంతటిని ధారపోసి ఆ మౌద్గల్య మహర్షి ఇంద్రసేనని తృప్తిపరిచేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ క్రమక్రమంగా ఈయనలో ఉన్నటువంటి తపోశక్తి క్షీణించిపోతుంది. అయినా కానీ ఇంద్రసేనలో ఉన్నటువంటి వాంఛ తీరదు. ఆ తీరని వాంఛతో ఆమె మరుసటి జన్మలో కాశీరాజు పుత్రిక అన్నామికగా పుడుతుంది. చాలా కాలం వివాహం కాదు, తన వాంఛ తీరదు. ఆమె శివుని గురించి తపస్సు చేయడానికి వెళుతుంది. తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత తనకు పతి కావాలని అడగాలనే ఆతృతలో పతి 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 అని 5 సార్లు పతిదానమని అడుగుతుంది. శివుడు తథాస్తు నీకు 5గురు భర్తలు కలుగుతారమ్మా అని ఆమెకు వరం ఇస్తాడు. ఇది లోక విరుద్ధం కదా, 5గురు భర్తలతో ఒక స్త్రీ ఉండడం అనేది లోక విరుద్ధం కదా అని అంటూనే ఆమె దాన్ని అంగీకరించి ఆ మరుసటి జన్మలో పాండవులకి భార్యగా ద్రౌపదిగా ఈ భూలోకంలో జన్మిస్తుంది. అయితే భారతం మొత్తం మీద కూడా ఎక్కడ ఆమె మరల జన్మించడానికి ప్రధానమైనటువంటి కారణం ఆమెలో ఉన్నటువంటి వాంఛ కనుక ఆ వాంఛను ఆమె తీర్చుకోగలిచిందా ఆంధ్ర మహాభారతంలో అన్న దాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ఈ నవలలో కనిపిస్తుంది అని ఈ నవల రచనలో దాన్ని ఏ విధంగానైనా సరే చెప్పే ప్రయత్నం చేస్తానని ముందు మాటలో వైఎల్పి గారు చెప్పారు. ఇక ఈ నవల విషయానికి వచ్చేసరికల్లా అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. మార్పులు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రక్రియ మారడం ఒకటి, రెండవది ద్రౌపది పాత్రని ప్రధానంగా చేసుకుంటూ నడిపించినటువంటి నవల కావడం చేత ఆమెకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చే విధంగా చాలా మార్పులు జరిగాయి. అలాంటి వాటిలో మొట్టమొదటిది కర్ణుడికి సంబంధించి మహాభారతంలో కర్ణుడు ద్రౌపది స్వయంవరానికి వచ్చినప్పుడు దృష్టద్యుమ్నుడు మొత్తం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భూరిశ్రవుడు ఇలాంటి వాళ్ళందరితో పాటుగా కర్ణుడిని కూడా ఒక రాజుగా పరిచయం చేస్తాడు. అతడు అల్లెత్రాటిని ఒక వెంట్రుక వాసిలో కట్టలేకపోతాడు, అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. అలాంటి వాడు ధర్మరాజాదులు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని అవమానించేటువంటి సమయంలో ఆమెను బంధకి అని అనడం గాని, ఓటమి నెరుగని ఒక రాజును వివాహం చేసుకోమని అనడం గాని అంత సబబుగా అనిపించదు. అంటే ఒక స్నేహితుడికి జరిగిన అవమానాన్ని తన అవమానంగా భావించి ఆయన అని ఉండొచ్చేమో గాని కర్ణుడికి అంత అవకాశం, ఆ సభలో ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నవలలో మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి కర్ణుడు వెళ్ళినప్పుడే దృష్టద్యుమ్నుడు ద్రౌపది చెవిలో ఏదో మాట చెప్పడం, ద్రౌపది సభాసదులందరూ చూస్తూ ఉండగానే ఈ వీరుడి లక్ష్యం ఛేదించవద్దని చెప్పు, నేను ఈ స్వయంవరానికి వచ్చింది రాజకుమారుల్ని వివాహం చేసుకోవడానికి తప్పితే సూత కుమారుల్ని పెళ్లి చేసుకోవడానికి కాదు అని ఒక మాట అంటుంది ఈ నవలలో.
ఆ మాట అతన్ని గాయపరిచిందని, అదే తరువాత సభలోని అవమానం చేసేటప్పుడు కర్ణుడికి ఒక అవకాశం అయిందని చెప్పడానికి ఒక పునాదిగా మార్పు జరిగింది. ఇక ఈ నవలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఒక అనుమానాన్ని నివృత్తి చేసుకునే విధంగా ఆంధ్ర మహాభారతంలో జరిగేటప్పుడు ఈ విధమైనటువంటి స్వయంవరం జరుగుతున్నప్పుడు అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించిన తరువాత ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారని, దుర్యోధనాదులు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి భీముడికి అర్జునుడికి ఏ విధంగా నీ కూతుర్నిచ్చి వివాహం చేస్తావని ద్రౌపదుడిని ప్రశ్నించినట్లుగా, దాన్ని వ్యతిరేకిస్తూ భీమార్జునులు దుర్యోధనాదులందరినీ కూడా ఓడించి అక్కడి నుంచి ద్రౌపదిని తీసుకొచ్చినట్టుగా మనకి భారతంలో కనిపిస్తుంది. ఈ అంశాన్ని నవలలో తీసుకొని వీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు తమ తల్లి కుంతికి మేము స్వయంవరానికి వెళుతున్నామని చెప్పి వెళతారు కదా. అర్జునుడు ద్రౌపదిని తీసుకొచ్చి అమ్మ మేము ఒక ఫలము తెచ్చాము అంటే అందరూ సమానంగా పంచుకోండి నాయన అని ఆమె చెప్తుంది. అలా చెప్పినప్పుడు ఈమెలో ఈ నవల ద్వారా ద్రౌపది మనసులో ఉన్నటువంటి మాటలు ఏమిటి? నిజంగా కుంతి తన పిల్లలు ఒక ఫలం తెచ్చానన్నప్పుడు ఏమయ్యా మీరు స్వయంవరానికి వెళతామన్నారు కదా, ఫలం తీసుకురావడం ఏమిటి అని ప్రశ్నించాలి కదా. ఎందుకు ప్రశ్నించలేదు? ఆమె మర్చిపోయిందనే కనుక మనం అనుకుంటే వివాహం పూర్తయిన తర్వాత భీమార్జునులు దుర్యోధనులతో పోరాడారు తప్పితే ధర్మరాజు, నకులుడు, సహదేవుడు ముందే ఇంటికి చేరారు కదా. మరి ధర్మరాజు ద్వారా కుంతికి విషయం తెలియకుండా ఉంటుందా? తనకు అనృత దోషం అంటకూడదు గనుక 5గురిని సమానంగా వివాహం చేసుకోమని ఆమె చెప్పడం ఎంతవరకు సబబు? ఇలాంటి ప్రశ్నల ద్వారా మనకి ఒక కొత్త ఆలోచన ధోరణిని కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అలాగే ఈ నవల్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం పంచరాత్రుల ఘట్టం. ఈ పంచరాత్రుల ఘట్టంలో ద్రౌపది ఈ 5గురు భర్తలతో తొలిరేయి ఏ విధంగా గడిపింది అన్న విషయాన్ని ప్రధానంగా చెబుతారు. దీని ఉద్దేశం నిజంగా ఆమె శారీరక వాంఛ తీరిందా లేదా అన్నది వ్యక్తం చేయడం కాదు. ఆ మిషతో, ఆ పంచరాత్రుల ఘట్టం అనేటువంటి నెపంతో పాండవుల మనస్తత్వాన్ని ఆమె ఏ విధంగా అర్థం చేసుకున్నది అన్నది తెలియజేస్తుంది. ధర్మరాజు మొదటి రోజు ద్రౌపది అతని దగ్గరకు వెళ్ళినప్పుడు అతనిలో ఆత్మన్యూనత ఉన్నది అన్న విషయాన్ని గ్రహిస్తుంది. అలాగే భీముడు బయటకు భయంకరంగా కనిపించిన అతని మనసు చాలా సుకుమారమని, అర్జునుడు సందర్భానుసారంగా తామరాకుపై నీటి బొట్టులా వ్యవహరిస్తాడని, ఇలాగ భిన్నమైనటువంటి నకులుడు కవిత్వం రాస్తాడని, సహదేవుడికి స్త్రీల పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేదని, ఇవన్నీ ఆమె తెలుసుకోవడానికి ఒక అవసరమైనటువంటి సన్నివేశంగా మనకు కనిపిస్తుంది. అలాగే భారతంలో చెప్పినటువంటి పంచేంద్రోపాఖ్యానం, ఆ పంచేంద్రోపాఖ్యానంలో ఇందాక చెప్పిన కథ అనామికగా ఆమె శివుడిని పతి 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 అని అన్న తర్వాత శివుడు ఇంద్రుడిని పిలిచి మరొక 4 ఇంద్రులతో కలిసి మీరు భూలోకానికి వెళ్ళి ఈమెను వివాహం చేసుకోండి అని చెప్తాడు. చెబుతూ ఆ కథలో ఉన్న విషయం ఏమిటంటే
యముడు సత్రయాగాన్ని చేస్తుంటాడు. ఆ సత్రయాగాన్ని చేస్తున్నంత కాలము యముడు భూలోకంలో ఉన్నటువంటి మనుషుల ప్రాణాల్ని తీయడు. అలా తీయకపోవడం వలనే బాహ్లికుడు, భీష్ముడు ఇలాంటి మహామహులైనటువంటి కురువృద్ధులు చాలా కాలం నుండి భూమి మీద ఉన్నారు. కనుక జనక్షయం చెయ్యడానికి యముడి సత్రయాగం పూర్తయిపోయిన వెంటనే ఎవరైతే పెద్ద కాలంగా మరణం లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం అందరినీ జనక్షయం చేయడం కోసమని ఈ 5గురు ఇంద్రుల్ని శివుడు పంపిస్తున్నట్లుగా భారతంలో పంచేంద్రోపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. అయితే ద్రౌపది నవలలో ద్రౌపదికి ప్రాధాన్యం కనుక ఈ పంచేంద్రోపాఖ్యానం అనే దాన్ని పూర్తిగా పరిహరించారు. ఇక అలాగే మాయాజూతానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఒక మార్పు జరిగింది. నవలలో ఒక మార్పు జరిగింది. ఆంధ్ర మహాభారతంలో మయసభలో కొలనని భ్రమించి దుర్యోధనుడు కొలను కాదని భ్రమించి కొలంలో కాలు వేసి జారిపడినప్పుడు పాండవులు ద్రౌపది ఇద్దరూ నవ్వారు. వాళ్ళు 5గురు ఈమె కలిసి నవ్వారని ఉంటే నవల్లోకి వచ్చేసరికల్లా ద్రౌపది ఆమె వెంట కొంతమంది భటులు మాత్రమే నవ్వారని మార్పు చేశారు. ఎందుకంటే ద్రౌపది మీద పగతో తరువాత ఈ జోదం అనేటువంటి ఘట్టం కొనసాగే విధంగా ఈ మార్పు చేశారు. అలాగే అక్కడి వరకు వెళ్ళి జూదానికి పిలువబడి వెనుకకు తగ్గడమా అని ధర్మరాజు జూదానికి దిగినట్లుగా భారతంలో ఉంటే జోదం అనేటువంటి నెపంతో దాయాదులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవచ్చు, నీకేమీ తెలియదు అని ద్రౌపది వారిస్తున్నా వినకుండా ధర్మరాజు జూదానికి వెళ్ళినట్లుగా ఈ నవలలో మార్పు చేశారు. అలాగే మహాభారతంలో ఈ జోద క్రీడా సమయంలో పాండవుల్ని సమర్థిస్తూ విదురుడు విరోచనుడు సధన్వుల వృత్తాంతాన్ని చెప్తాడు. దాన్ని పరిహరించి నవలలో ఈ సందర్భంలో విదురుడి జన్మ వృత్తాంతాన్ని చెప్తారు. ఎందుకు విదురుడి జన్మ వృత్తాంతాన్ని చెప్తారంటే అతను దాసీపుత్రుడు. ఒక దాసీపుత్రుడుగా ఎటువంటి కష్టాలని అనుభవించవస్తుందో అతనికి బాగా తెలుసు. కనుక రేపు ఈ పాండవులు బానిసలైతే రేపు వాళ్ళ పిల్లలు ఏ విధమైనటువంటి కష్టాలను అనుభవించవలసి వస్తుందో అన్న విషయాన్ని చెప్పడం కోసమని ఇక్కడ విదురుడి జన్మ వృత్తాంతాన్ని చేర్చడం ఒక గొప్ప మార్పుగా మనకు కనిపిస్తుంది. అలాగే అరణ్యవాసంలో ఈ పాండవులు ద్రౌపది ఉన్నప్పుడు సత్యభామ అడుగుతుంది ద్రౌపదిని, అమ్మా నాకు ఒక్క భర్త, నేను ఆ ఒక్క భర్తని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎంతమందితో గడుపుతున్నాడో తెలియటం లేదు, నీవు ఇంతమంది నీ 5గురు భర్తల్ని నువ్వు ఎలాగమ్మా నీ కొంగును కట్టేసుకుని ఉంచుకున్నావు అని అడుగుతుంది. అడిగితే ఆంధ్ర మహాభారతంలోని ద్రౌపది అయితే చెబుతుంది, నా భర్తల వ్యక్తిగతమైనటువంటి పనులేవి కూడా నేను నా దాసులకు అప్పచెప్పను, వారికి భోజనం నేనే స్వయంగా వడ్డిస్తాను, వాళ్ళకి కావలసిన విషయాల పట్ల ఏ విషయంలోని కూడా ఇతరులను చొరబడనివ్వను, వాళ్ళ మనసుకు తగ్గినట్టుగా నడుచుకుంటాను, కనుకనే వాళ్ళు నా మాట వింటూ ఉంటారు అని. అలా అంటూ ఆమె, నువ్వు ఒక విధంగా కలభాషినివి, నువ్వు నీ మాట కరకుదనం వల్ల నీ భర్త నీ మాట వినకుండా ఉంటున్నాడేమో అని ఒక మాట అంటుంది. ఈ ఘట్టాన్ని తీసుకొని నవలలోని చాలా మార్పు చేశారు. ఆ చేసినటువంటి మార్పు దేనికి ప్రతీకగా మనకు కనిపిస్తుందంటే, ఆధునిక సమాజంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా బీటలు వారుతున్నాయో, భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి విడాకులంటూ తాము విడిపోవడానికి, ఒంటరిగా జీవించడానికి ఎందుకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారో, అలా ఉండడం ఎంత అనర్థదాయకమో వీటన్నింటినీ కూడా వివరించే విధంగా నవలలోని మార్పు చేశారు. అంటే
సమకాలీన సామాజిక పరిస్థితుల్ని ఈ సందర్భంగా రచయిత ప్రస్తావించడం చెప్పుకోదగినటువంటి విషయం. ఇక విరాట పర్వంలో మనకి మహాభారతంలో విరాట పర్వంలో అయితే విరాట పర్వంలో ఆమె కీచకుడు వెంట పెడుతూ వచ్చినప్పుడు ఆ విరాటరాజు సభలోని నన్ను రక్షించేటువంటి నా భర్తలు లేరా అని ఆమె ప్రశ్నించడం, దానికి కంకుభట్టుగా ఉన్నటువంటి ధర్మరాజు నువ్వు ఎందుకు ఒక నాట్యగత్తిలాగా ఇక్కడ నాట్యం చేస్తున్నావు అని ఆమెను తిట్టడం, నా భర్తలు నటులు గనుక వాళ్ళని నేను అనుసరించాలి గనుక తప్పక నేను ఇలాగే నాట్యం చేస్తున్నానని ఆమె సమాధానం చెప్పడం, ఇదంతా ఒక విధంగా అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యతకి వాళ్ళు తప్పితే ఇంకెవరు అనుకోలేరు. భర్తని భార్య, భార్యని భర్త ఒక మాట అనుకోవడం సహజంగానే మనకు కనిపిస్తుంది. అయితే ఇది కొద్దిగా మానసికమైనటువంటి వేదనను గురి చేసే విధంగా మనకు కనిపిస్తుంది. అందుకు నవలలోకి వచ్చినప్పటికీ ద్రౌపదిని ధర్మరాజు నీవెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడగడం కానీ, ద్రౌపది ధర్మరాజుని నీలాగే నేను అని అవమానపరచడం కానీ కనిపించకుండా, ఇప్పుడు నా భర్తలు బహుశా నిర్వీర్యులై ఉన్నారేమో, వాళ్ళు ఇప్పుడు నాకు సహాయం చేసే పరిస్థితిలో లేరేమో అని ద్రౌపది చేతే చెప్పించడం వలన వారి మధ్య ఉన్నటువంటి పరస్పర ద్వేషభావంతో కూడినటువంటి మాటల్ని తొలగించేటువంటి ప్రయత్నం మనకి ఈ నవల్లో కనిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణ రాయబారం సమయంలోని ఆమె తన వేదనని చెప్పుకోవడం మనకి మహాభారతంలో ఒక 14 పద్యాల్లో కనిపిస్తే ఇందులో సంక్షిప్తీకరిస్తారు. తన పరివేదన, తన వేదనని చెప్పుకునేటప్పుడు ఆంధ్ర మహాభారతంలో ద్రౌపది తన కష్టాలతో పాటుగా భీముడిని లాక్షాగృహంలో దహించడానికి ప్రయత్నం చేయడము, అలాగే అనేకమైనటువంటి హత్యా ప్రయత్నాలు అతని చిన్నతనంలో జరగడం, వాటిని ప్రస్తావిస్తూ తన బాధను గురించి చెప్పుకుంటుంది. కానీ ఈ నవలలోకి వచ్చేసరికల్లా భీముడి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాలు ఏవి కూడా ప్రస్తావించకుండా కేవలం తన బాధని మాత్రమే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నవలకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ నవల ప్రారంభం ద్రౌపది స్వగతంగా ఉంటుంది. అంటే అశ్వత్థామ ఉపపాండవుల్ని చంపేశాడు, ఉపపాండవుల్ని తన తమ్ముడైనటువంటి దృష్టద్యుమ్నుడిని చంపేశారని తెలిసిన తరువాత ద్రౌపది బాధపడుతూ అసలు ఎందుకు ఈ యుద్ధం జరిగింది, అసలు కర్ణుడు ఎందుకు వాళ్ళ పక్షంలో ఉన్నాడు, అతనికి తిలోదకాలు ఇచ్చే సమయంలో కుంతీదేవి కర్ణుడు నీ అన్న అవుతాడని ధర్మరాజుకి చెప్పినప్పుడు, అరే ఈ విషయం ముందే తెలుసుంటే కర్ణుడే నా 6వ భర్తగా అయ్యుంటే కనుక నేను ఇంత నష్టాన్ని చూడక్కర్లేదు కదా అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె ముందుకు వెళుతుంది. ఈ నవలలోని ద్రౌపది తన కోపాన్ని, తన పగని తీర్చుకోవడం కన్నా తన భర్తలతో ఎక్కువ సమయాన్ని గడిపి వాళ్ళ అనురాగాన్ని, వాళ్ళ అభిమానాన్ని చూరగుంటే చాలును అనేటువంటి ఆలోచనని ఎక్కువగా వ్యక్తం చేస్తుంది. ఈ విధంగా ద్రౌపది నవలకి సంబంధించి నాకు తెలిసి నాకు ఇచ్చినటువంటి సమయంలో దీన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నంగా కొంత సఫలమయ్యానని కోరుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా తప్పిదాలుంటే పెద్దలు మన్నించగలరని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాడభూషి సంపత్ కుమార్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.